కాలంలో సంవత్సరానికి 18,000 తర్వాత సంవత్సరానికి 24,000 చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది మన ప్రభుత్వం. రేవంత్ అన్న చెప్తున్న మాట. ఇందిరమ్మ భరోసా కింద, ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇస్తా ఉన్నాం. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో సంవత్సరానికి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. సర్వేలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం మొదలైంది. అట్లనే రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డులని ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఇప్పటికే 6 లక్షల రేషన్ కార్డులను శాంక్షన్ చేసింది. ఇంకా 34 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 14 నెలలలో చేసినటువంటి మార్పులు చేర్పులు గరీబోళ్ళకి. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి ఏకదాటిగా పాలిస్తూ ఉన్నది. 2014లో పూర్తి మెజారిటీ వచ్చింది వాళ్ళకి, 2019లో పూర్తి మెజారిటీ వచ్చింది వాళ్ళకి. అయినా కూడా మోసం చేసి వంచింది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు బీసీ బిడ్డలు తెలంగాణ జనాభాలో కేవలం బీసీ బిడ్డలు మైనార్టీలు కాకుండా 46% బీసీ బిడ్డలని కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవ్వరు తీయలేదు. అత్యంత నిరుపేదలు బీసీ బిడ్డలు. భూములు లేక, 1 ఎకరం భూమి లేక, కేవలం కూలీ పని మీద రైతు కూలీలు, కుల వృత్తులు, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు బీసీ సోదరులు, బీసీ బిడ్డలు. మరి అటువంటి బీసీ బిడ్డల్ని దేశవ్యాప్తంగా మొదటిసారిగా సర్వే చేసి బీసీల కులగణన లెక్కలు ప్రకటించినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఆధారంగా చేసుకొని బీసీ కార్పొరేషన్లకు కూడా నిధులు వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీసీలు అత్యంత నిరుపేదలైనటువంటి బీసీ సోదరులు మన కాంగ్రెస్ పార్టీని పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో హక్కున చేర్చుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లలో, లోక్సభ ఎలక్షన్లలో మనల్ని హక్కున చేర్చుకున్నారు. మనకి ఎవరు ఓట్లేసిందయ్యా? నిరుపేదలైనటువంటి భూమి లేని రైతు కూలీలు బీసీ సోదరులు ఎత్తినే కదా మనకు అన్ని ఓట్లు వచ్చినాయి. ఎస్సీ సోదరులు ఎత్తినే కదా మనకు అన్ని ఓట్లు వచ్చినాయి. ఎస్సీ ఆదివాసీ సోదరులు ఎత్తినే కదా మనకు అన్ని ఓట్లు వచ్చినాయి. మైనార్టీ సోదరులు ఎత్తినే కదా మనకు అన్ని ఓట్లు వచ్చినాయి. అత్యంత మైనార్టీలలో బీసీ సోదరులు 10%. అంటే అత్యంత వెనుకబడినటువంటి మైనార్టీ సోదరులలో 10%. ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరినీ కూడా కులగణన చేసి వారందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలని అందించబోతున్నది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మొట్టమొదట మనం ఇచ్చేది నిరుపేదలైనటువంటి, భూమి లేనటువంటి, ఇల్లు కూలిపోయే దశలో ఉన్నటువంటి అర్హులైనటువంటి బీసీ సోదరులకి, ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి, మైనార్టీ సోదరులకి. సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గరీబోనికి కులం ఉండదు, మతం ఉండదు. పేదోనికి పేదరికంగా కులం ఉంటుందా? ఆకలి అందరికి అవుతుందా? ఒక కులం వాళ్ళకి ఆకలి అవుతుందా? ఇంకో కులం వాళ్ళకి కాదా? ఏ కులమైనా ఆకలి, అవునా కాదా? అలాంటిది రైతు కూలీలుగా, భూమి లేకుండా సంచార జాతులుగా ఉన్నటువంటి ఈ బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు అనేక రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి, బిడ్డల్ని చదువుంచుకోలేని పరిస్థితులలో ఉన్నటువంటి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా? బీసీ సోదరులకి, ఎస్సీ సోదరులకి ఏం చేసింది? ఎస్టీ సోదరులకి ఏం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? మైనార్టీలను అయితే ద్వేషిస్తూ ఉన్నది, విషం చిమ్ముతున్నా ఉన్నది వాళ్ళ మీద. మైనార్టీ సోదరులు బతకద్దని విషయం చిమ్ముతున్నది. పాపం ఏం కష్టం చేసిందా? డబుల్ రోటీలు అమ్ముకొని, ఉల్లిగడ్డలు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాడు, పనులు అమ్ముకొని వ్యాపారాలు చేసుకున్నాడు తప్ప కులం, మతం ఉంటుందా? గరీబ్తనంకు, పేదరికంకు. మనమందరికీ ఒక్కటి, మనమందరం కూడా
కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరినీ కలుపుకుపోయేటువంటి పార్టీ. మనం కూడా బాగా మనం అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నాతో సహా మనకు ఓట్లేసింది అసెంబ్లీలో 48,000 ఓట్లు వచ్చినాయంటే నిరుపేదలు, భూమి లేని రైతు కూలీలు, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు వేసినటువంటి ఓట్లు మాత్రమే. కడుపు నిండినోడు, బాగా కడుపు నిండినోడు మతం అన్నాడు, మత పిచ్చి లేపుకున్నాడు. లోక్సభ ఎలక్షన్లలో 77,000 ఓట్లు వచ్చినాయంటే ఎవరేసిందయ్యా? నిరుపేదలు, భూమి లేని, కాయా కష్టం చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడే నిరుపేదలే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిండ్రు అని మాత్రం మర్చిపోవద్దు. మనం అందరం కూడా అత్యంత నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు, మైనారిటీ సోదరుల్ని కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా అధికారం మనకు ఉన్నా లేకపోయినా మనల్ని కాపాడి, మనల్ని హక్కున చేర్చుకొని, మనల్ని ఒడిలో పెట్టుకొని కాపాడింది బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనారిటీ సోదరులు, అగ్రవర్ణాలలో పేదలు, గరీబోలు, వీళ్ళందరినీ కూడా మనం హక్కున చేర్చుకోవాలా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికక్కడ ఎండగట్టండి, ఎక్కడికక్కడ ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాల్ని, దౌర్జన్యాల్ని, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టి మనం అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, తెలంగాణ